ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి కొంచెం దూరంలో అడవిలో చిన్న పక్షులు, చిరుతల్లులు, చెట్లో పూలు ఉండే ఒక మాయల లోకంలా కనిపించే చోటు ఉండేది. ఆ ప్రాంతాన్ని మాయల ముంగిటి అని పిలిచేవాళ్ళు. ఈ కథలో మన కథానాయకుడు చిన్నారి బాలుడు నాని. నానికి పక్షులంటే విపరీతమైన ప్రేమ. ప్రతిరోజు పాఠశాలకి వెళ్లే ముందు ఇంటి వెనక బొట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి పక్షులకి ధాన్యాలు వేయడం, వాటితో ముచ్చటించడం అతడి అలవాటు. ఒక్కరోజు నాని పాఠశాల నుండి తిరిగి వస్తుండగా అటవీ దారిలో ఆగిపోయాడు. ఎందుకంటే ఒక చిన్న పిట్ట గాయమై మట్టిలో పడి కేకలు పెడుతోంది. నాని వెంట తీసుకొచ్చిన నీళ్లు కొద్దిగా ఆ పిట్ట ముక్కున వేశాడు. నెమ్మదిగా పిట్ట కన్నులు తెరిచి కితకితలాడింది. ఆ పిట్ట మాట్లాడింది. నానికి ఆశ్చర్యం. పిట్ట మాట్లాడుతుందా అనుకున్నాడు. ఊరుకో, భయపడకే, నేను మాయలోకం నుండి వచ్చిన పిట్టనుబల. నిన్ను మాయల ముంగిటికి తీసుకెళ్లగలంటూ ఒక్క మాయల పింజరం చూపింది. ఆ పింజరం సాధారణ పింజరం కాదు. అది మెరిసే బంగారు వెండితో తయారై రాత్రిలో వెలిగే నక్షత్రాల్లా మెరుస్తుంది. నాని పిట్టతో కలిసి ఆ పింజరంలోకి ప్రవేశించాడు. అక్కడి మాయల ప్రపంచం పిల్లల కలలో వచ్చే విధంగా ఉండేది. నోటిలాంటి చెట్లు, చాకల తురుములాంటి తీపిగాలులు, గడ్డిపైన నగిచినా తేలిపోతూ వెళ్లేలా అనిపించేది. పక్షులు మాట్లాడతాయి, చెపలు గాలిలో ఎగిరి పాడతాయి, పొలాలు రంగుల వేపలు వేస్తూ చిరునవ్వులు పంచుతాయి. నాని అక్కడ మరొక పిల్లవాడిని కలిశాడు. ఆమె పేరు లితిక్. ఆమె మాయల ప్రపంచంలో పుట్టింది, కాని బయట ప్రపంచం చూసే కోరిక ఉండేది. లితిక్కకి కూడా పక్షులంటే ప్రేమ. ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ఒకరోజు పక్షుల రాజు గరుత్మాన్ ఒక పెద్ద సమస్యతో వచ్చాడు. మన మాయల లోకాన్ని చీకటి మాయలు మూసివేస్తున్నాయి. మా జ్యోతిర్మయ పక్షులు ఒకదాన్ని చిదిమేశాయి, కాని మిగతావి ప్రమాదంలో ఉన్నాయి. ఒక మానవ బాలుడి మనస్సు, శుద్ధి, దయతో కూడిన ప్రేమ మాత్రమే ఈ మాయల నుండి మమ్మల్ని రక్షించగలదు. నాని ముందుకు వచ్చాడు. నేను సహాయం చేస్తాను. చూడాలనుకుంటే ఈ మెనుగు పింజరాన్ని పట్టుకో. ఇది నిన్ను వెంటనే తీసుకెళ్తుంది. నాని తిరిగి ఇంటికి వచ్చాడు. లితిక కూడా అతనికి గుడ్ బై చెప్పింది. అప్పటినుండి నాని ప్రతిరోజూ తన తోటలో పక్షులతో కబుర్లు చెప్పేవాడు. మరి ఎప్పటికప్పుడు మాయల మెనుగు పింజరం మెరుస్తూ ఉండేది. ఒక నిబంధనగా, నీవు దయతో ఉన్నంతవరకు మాయల లోకం నీ హృదయంలో మెరుస్తూనే ఉంటుంది. మొరలు, ప్రేమ, దయ, స్నేహనే విలువలు ఎంత శక్తివంతమై ఉంటాయో అవే మాయల్ని కూడా జయించగలవు. మనసు శుభ్రంగా ఉంటే ప్రపంచం కూడా అద్భుతంగా మారుతుంది. Thank you for watching. Please subscribe and like.